స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాకీ కార్డు ఉరితాడుగా మారుతుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ 700 రోజుల నుంచి 100 రోజుల ఎన్నికల హామీలను నెరవేర్చక మోసగిస్తోందన్నారు. ప్రతి ఊరు ప్రతి ఇంటికి నేను వచ్చి ప్రజలకు కాంగ్రెస్ బాకీలను వివరిస్తానన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ భరోసా కార్డు ఇస్తే ఇప్పుడు బీఆర్ఎస్ బాకీ కార్డుగా ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఈ కార్డులను ఇంటింటికి అందించాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. మీ అందరికి ఇప్పుడు గ్రామాల వారీగా బాకీ కార్డులు అందజేస్తాం. మీ గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడ్డదో ప్రజలకు మీరు వివరించాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండు.